అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు. మనం ప్రతిరోజు చేసుకునే పూజలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించినట్లయితే మీ ఇంట్లో అనేక మంచి ఫలితాలొస్తాయి. ఎవరైతే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. చేసే పూజలన్నీ కూడా నేరుగా దేవుని చెంతకు చేరతాయి. దీపారాధన చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి దీపారాధన ఎప్పుడు చేయాలి అనే సందేహం ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో దీపారాధన చేస్తే చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బ్రహ్మముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా ఆ పనిలో విజయం లభిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల లోపు దీపారాధన పూర్తి చేసుకోవాలి. ఉదయం 10 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదు. ఈ సమయంలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్ర సమయంలో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. సాయంత్రం చేసే పూజకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ప్రతిరోజు సాయంత్ర సమయంలో శివపార్వతులు భూమిపైన సంచరిస్తూ ఉంటారు. అందువలన సాయంత్రం చేసే పూజలకు శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. పూజలు చేసే సమయంలో ఖచ్చితంగా తలస్నానం చేయాలా అనే సందేహము చాలామందికి కలుగుతుంది. అయితే స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. ఆడవారు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకున్నట్లయితే ఇంటికి ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అలా కుదరని వారు కొద్దిగా పసుపు నీళ్లు ఇల్లంతా చిలకరించి ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేయటానికి ముందు ప్రతిరోజు పూజాగది శుభ్రం చేసి పూజాగదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. వివాహమైన స్త్రీలు పూజలు చేసుకునేటప్పుడు చీర కట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. శనివారం రోజున మాత్రమే పూజాగది శుభ్రం చేసుకోవాలి. మిగతా ఏ రోజుల్లో కూడా పూజాగది శుభ్రం చేయకూడదు. ముఖ్యంగా శుక్రవారము మంగళవారము పూజాగదిని అస్సలు శుభ్రం చేయకూడదు. పూజాగదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షింతలు పెట్టుకోవాలి. పూజాగదిలో ఉండే అక్షింతలకు దైవశక్తి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకోవాలి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజాగదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకొని వెళితే చేసే పనిలో విజయం లభిస్తుంది. పూజ చేసుకునేటప్పుడు వాడే దీపం ప్రమిదలు చాలా పవిత్రంగా ఉండాలి. దీపపు కుందులు నల్లగా లేకుండా అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి. పగులుబారిన దీపారాధన కుందుల్లో దీపారాధన చేయకూడదు. పొరపాటున కూడా స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. ఇత్తడి కుందుల్లో కానీ వెండి కుందుల్లో కానీ దీపారాధన చేయాలి. పూజాగదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు. ఏదైనా ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ పూజాగదిలో వేసుకోవాలి. దీపారాధన చేసే కుందుల కింద ఒక చిన్న ప్లేటు కానీ తమలపాకు కానీ వేసుకోవాలి. నేల మీద పెట్టి దీపారాధన చేయకూడదు. దీపం పరబ్రహ్మ స్వరూపము. దీపం వెలుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పూజలో దీపాన్ని వెలిగించే ముందు దీప ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించాలి. పూజాగదిలో దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది కాబట్టి ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసే సమయంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్క దీపం వెలిగించకూడదు. పూజలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. ఒక దీపం లక్ష్మీదేవికి, రెండవ దీపం మీ ఇష్టదైవానికి అంకితం చేయాలి. పూజాగదిలో 2 దీపాలు వెలిగిస్తే ఇంట్లో ఆర్థిక కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగించాలి. పడమర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి.
ఎట్టి పరిస్థితిలో కూడా దక్షిణముఖంగా దీపం వెలిగించకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. దీపారాధన చేసే ఆడవాళ్ళు ఎర్రటి వస్త్రాలు కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. ఎర్రటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది. పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పువ్వులు చాలా పవిత్రంగా ఉండాలి. పక్కింటి వారింట్లో కోసిన పూలతో ఇంట్లో పూజ చేయకూడదు. వేరే వాళ్ళ పుష్పాలతో ఇంట్లో పూజ చేస్తే చేసిన పూజలో సగం పుణ్య ఫలితము వాళ్ళకే వెళ్ళిపోతుంది. పూజ చేసేటప్పుడు వాసన చూసిన పూలతో దేవుడిని పూజించకూడదు. అలాగే రెక్కలు తెగిన పూలను పూజకు ఉపయోగించకూడదు. పూజకు కావలసిన పూలు కోసుకునేటప్పుడు చెప్పులేసుకొని పూలు కోసుకోకూడదు. స్నానం చేయకుండా పూలు కొయ్యకూడదు. ఎడమ చేత్తో పూలు కొయ్యకూడదు. కింద పడిన పూలను మళ్ళీ తీసి ఆ పూలతో పూజ చేయకూడదు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలనుకునేవారు ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే ఆరోగ్యం లభిస్తుంది. వివాహం కానివారు సన్నజాజి పూలతో పూజిస్తే వివాహ గడియలు దగ్గర పడతాయి. మందార పూలతో దేవుడిని పూజిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కుటుంబానికి 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి. ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టాలి. నైవేద్యం లేకుండా పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితం ఉండదు. జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అరటి పండ్లను నైవేద్యంగా పెడితే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం నాడు ఇంటి గడపకు ఖచ్చితంగా పసుపు రాయాలి. ఇంటి గడప పచ్చగా ఉన్నట్లయితే అలాంటి ఇంటిల్లో లక్ష్మీదేవి ఎప్పుడూ తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పూజా గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే తప్పకుండా ముక్కోటి దేవతల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా దీపారాధన చేసేటప్పుడు ఈ నియమాలు పాటించినట్లయితే మీ ఇంట్లో దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.